నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. జానకి కంగారు పడుతూ సంచి తీసుకుని ఆటో దిగింది. వెంకట్రావు ఆటో మీటర్ని 10 సార్లు చూసి కొంచెం పక్కకు తిరిగి పర్సులో నుంచి డబ్బులు తీసి 4-5 సార్లు లెక్కపెట్టి ఆటో అతనికిచ్చి పద అని గబగబా స్టేషన్లకు పరిగెత్తాడు. బుకింగ్ దగ్గరకు వెళ్ళి టిక్కెట్ల గురించి అడిగి వచ్చాడు. టైం టేబుల్ బోర్డు ముందు నిలబడి కాసేపు రైళ్ల రాకపోకల వివరాలు చదివాడు. అబ్బా, ఇంకా 2 గంటల పైగా కూర్చోవాలి అన్నాడు. ఒకచోట ఆగి దిక్కులు చూస్తూ నించున్నాడు. జానకి 15 గంట సేపు సంచి చేత్తో పట్టుకుని తర్వాత నెమ్మదిగా దాన్ని పక్కనే స్తంభానికి ఆనించి పెట్టింది. కింద పెట్టకు, మర్చిపోతావేమో అని తీసి పట్టుకో అన్నట్టు చూశాడు. జానకి సంచి తీసి పట్టుకుంది. పట్టుకున్నప్పుడు తేలిగ్గానే ఉంది, కానీ రాను రాను బరువెక్కింది. ఎక్కువసేపు పట్టుకోలేక మళ్ళీ కింద పెట్టింది. చేత్తో పట్టుకోరాదు, మర్చిపోతే అన్నాడు. మర్చిపోను అంది నెమ్మదిగా. సంచి తీయలేదు. తను చెప్పిన మంచి మాట ఏదో ఆమె విననట్టు, తనకు అవమానం జరిగినట్టు మొహం మార్చుకుని ఊరుకున్నాడు. వెంకట్రావు చేతిలో సామాన్లు ఏవీ లేవు. ఆశ్చర్యం. కట్టుబట్టలతో వచ్చాడు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు. ఒకరోజు ఆగవలసి వస్తే ఏం చేసేవాడో. సత్యం బట్టలు కట్టుకుందామనుకున్నాడో ఏమో. కాసేపు అటు ఇటు దిక్కులు చూసి గబగబా వెళ్ళి 2 సినిమా పత్రికలు పట్టుకొచ్చాడు. ఒకటి జానకి ఇచ్చి రెండోది తను తిరగేస్తూ నించున్నాడు. ఆ సినిమా బొమ్మలు చూస్తూ దాదాపు 1 గంట సేపు ఈ లోకం మర్చిపోయాడు. దాన్ని 2 దఫాలు తిరగేయటం అయ్యాక రెండో పత్రిక తీసుకోవాలని దాన్ని జానకి ఇవ్వబోతూ జానకిని చూసి తెల్లబోయాడు. ఆమె ఆ పత్రిక ఎలా అందుకుందో అలాగే పట్టుకు నించుంది. దాని మొహం కూడా చూసినట్టు లేదు. ఏదో ఆలోచిస్తూ ఉంది. ఏం పత్రిక చూడమే అని రెండో పత్రిక తను తీసుకుని తన చేతిలోది జానకి ఇచ్చాడు. జానకి మళ్ళీ దాన్ని పట్టుకుని ఉంచుంది. దాని పేరన్నా చదవలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు ఓరకంటితో చూస్తూ. అంది పరాకుగా. పెళ్ళాం వైఖరి కొరుగుడు పట్టడం లేదు వెంకట్రావుకి. తనతో రావటం ఇష్టం లేదేమోనని హఠాత్తుగా సందేహం వచ్చింది అతనికి. కానీ చేతిలో కొత్త సినిమా బొమ్మల మీదకే మనసు లాగింది. గబగబా పత్రిక తిరగేయటంలో మునిగాడు. ఆడబొమ్మలన్నింటినీ ఆశాసగా చూస్తూ ఇదెవరితో కొత్తగా వచ్చినట్టుంది అని ఆ బొమ్మని జానకి మొహం మీద పెట్టాడు. ఈ మధ్య చాలామంది కొత్త పిల్లలు వస్తున్నారు. అంత కుర్ర సజ్జు. లేకపోతే అస్తమానం ఆ ముసలి మొహాలు చూడాలంటే బోరు కొట్టి చావాలి అంటూ పేజీలు తిరగేశాడు. కాసేపటికి మళ్ళీ పత్రిక తెచ్చి జానకి మొహం మీద పెట్టి, ఈ పిక్చర్ మొన్నే రిలీజ్ అయింది. ఆ రోజు సెకండ్ షోకి వెళ్ళాను, చాలా బాగుంది అన్నాడు. జానకి ఏమీ మాట్లాడలేదు. మన ఇంటి దగ్గర హాల్లోనే ఉంది, రామా టాకీస్లో. రేపు నేను తీసుకువెళ్తాలే అని ఆమె మొహం తేరిపార చూశాడు. అసలు ఆమె తన మాటలు వినదో లేదో కూడా అతనికి అంతుపట్టలేదు. జానకి బొత్తిగా ఉత్సాహం చూపకపోయేసరికి హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళి 1/2 డజన్ అరటిపళ్ళు పట్టుకొచ్చాడు. రాగానే జానకి 2 ఇవ్వబోయాడు. నాకొద్దు, ఆకలి వేయటం లేదు అంది. పర్వాలేదు, తిను, తీసుకో. మీరు తినండి, నాకు అక్కర్లేదు. తింటాలే, ఒకటన్నా తీసుకో. పట్టుకో అసలు అని మందలించి ఒకటి బలవంతంగా చేతికిచ్చాడు. తిన్నా పట్టుకున్నా ఒకటే అయినట్టు. జానకి అరటిపండు అలాగే పట్టుకుంది చేతిలో. వెంకట్రావు గబగబా 3 పళ్ళు తినేసి జానకి వైపు చూశాడు. తినేరాదు అంటూ. తింటా అంది వినపడినట్టు. తను మిగతా 2 తినేసి రుమాలతో మూతి తుడుచుకుంటూ తిను, చేతులు ఎందుకు ఊరికే అన్నాడు. జానకి మాట్లాడలేదు. కాఫీ తాగుతావా అడిగాడు. వద్దు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది. కాసేపు పలకరించకుండా ఊరుకున్నాడు. జానకి తనతో రావటం ఇష్టం లేదేమో అనిపించింది. రాకెచ్చేస్తుంది, కాపురం వదిలేసుకుంటుందా ఏంటి అనుకున్నాడు రోషంగా. ఏమో, వదిలేసుకుంటుందేమో. చదువు మొదలుపెట్టిందిగా, ఇక మొగుడెందుకు అనుకుందేమో అని తర్కించుకున్నాడు. నేనొచ్చి రమ్మనకపోతే నువ్వు వచ్చేదానివేనా అసలు అన్నాడు హఠాత్తుగా ఆమె వైపు తిరిగి నిష్ఠూరం వేస్తున్నట్టు. ఏ మాటకి జవాబు చెప్పకుండా పెళ్ళాం అంత ముభావంగా ఉండటం చూస్తే ఒళ్ళు మండుకొస్తున్నా కొంచెం జంకుగా కూడా అనిపించింది. కాసేపు అలాగే ఊరుకుని, నా మీద కోపంగా ఉందా అన్నాడు ఏడుపు మొహం పెట్టి. జానకి దానికి జవాబు చెప్పలేదు. కానీ ఆశ్చర్యపడింది. తనకి కోపం వస్తే అతనికేం,
కోపంగా ఉందా అని అడుగుతున్నాడు. తనకి కోపంగా ఉందని అతనికి విచారం వేస్తుందేమోనని ఆశ్చర్యపడింది. నువ్వు అసలు నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. పోనీ నాతో రానని చెప్పకపోయావా, ఒక్కడనే వెళ్ళిపోయేవాడినిగా అన్నాడు ఎటో చూస్తూ. ఆమెకు జాలేసింది. జానకి మొహంలోని మెత్తదనం గ్రహించాడు. జానకి, నేను పూర్వంలాగా ఉన్నాను అనుకుంటున్నావా? ఎంత మారిపోయానో నీకేం తెలుసు? మనం సుఖంగా ఉండొచ్చు కదా అని వచ్చాను. కానీ ఆమెకు ఆశ్చర్యం వేసింది అతను అలా మాట్లాడుతూ ఉంటే. అతను నిజంగా పూర్వంలాగా లేడేమో అనిపిస్తోంది. అరటిపండు తినమని అన్నిసార్లు అడగటం, పత్రికలు తెచ్చి చూపించటం, కాఫీ తాగుతావా అనటం, నా మీద కోపంగా ఉందా అని బాధపడటం అంతా కొత్తగా ఉంది. చింపిరి గుడ్డల పిల్లాడొకడు జానకి ముందు నుంచి పోతూ ఉంటే చేతిలో అరటిపండు అతనికిచ్చేసింది. అది చూసి వెంకట్రావు మొహం ముడుచుకున్నాడు. నువ్వు తినకపోతే నాకు ఇచ్చేయొచ్చుగా అనేద్దామనుకున్నాడు, కానీ ఊరుకున్నాడు. 15 పైసలు అది తెలుసా అన్నాడు పైకి. జానకి అర్థం కాలేదు. అదంటే ఏదో అసలు 20 పైసలు చెప్పాడు ఒక్కొక్కటి. ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు అని వచ్చేస్తూ ఉంటే 15 పైసలకి ఇచ్చాడు. నన్ను అడిగితే 2 పైసలు ఇచ్చేవాడినిగా వాడి చేతిలో పడేయటానికి అన్నాడు కొంత మందలింపుగానే. జానకి పుట్టెడు విచారం వేసింది. పేద పిల్లాడికి ఒక అరటిపండు ఇస్తే దానికే లెక్క కట్టుకోవాలా? పోనీ తను ఇచ్చినందుకైనా పోనీలెమ్మని ఊరుకోకూడదు అని విలవిల్లాడింది. నువ్వు తినకుండా ఇచ్చావేం? ఒక్కటన్నా తినలేదు నువ్వు, అతనికి డబ్బులు ఇచ్చేవాడినిగా అంటే అది వేరు. తాను తినలేదని కాదు, 15 పైసల పండు పోయిందనే. కానీ అతని చేష్టల గురించి విచారపట్టం మొదలు పెడితే కావలసినంత విచారపడొచ్చు జానకి. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత అన్ని సంగతులు జరిగాయి. తనకి బస్సు వాసన పడదని జానకి చెప్తూ ఉంటే ఆ మాటలు పెడచెవిని పెట్టి బస్సుకే పోదామని సతాయించడం చాలదా విచారపట్టానికి? సంచి మొయ్యలేక స్తంభం దగ్గర పెడితే పట్టుకో అని అడగకపోతే తను కాసేపు పట్టుకోకూడదు? పెళ్ళం సామాన్లు తను మొయ్యడనమాట, అందులోనూ ఆడదాని గుడ్డలు. అంతెందుకు, ఇందాక అరగంట క్రితం అతను 5 అరటిపళ్ళు మెంగకముందు నువ్వు తినకపోతే నేను తినను అని తను కూడా తినటం మానేస్తే తను ఒక్కటన్నా తినేదేమో. అంత వివేకమే ఉంటే అతను వెంకట్రావు ఎందుకు అవుతాడు? వెంకట్రావులానే ఉన్నాడు. రహస్యమేమీ లేదు అతనిలో. ఎప్పట్లాగే, ఎప్పటి మకిలితోనే, ఎప్పటి జిడ్డుతోనే అలరారుతున్నాడు. అతని చేష్టలు తెర మీద సినిమా బొమ్మలు కనపడినంతగా బట్టబయలుగా కనపడుతున్నాయి. వాటిని చూసే తెలివి జానక్కే లేదు. చేతిలో ఒక అరటిపండు పెట్టి నేను ఎంత మారానో చూడమని 4 మాటలు చెప్పగానే అతను ప్రేమ హృదయుడయ్యాడని ఆమె అనుకుంటే అది ఆ మనిషి అజ్ఞానమే. కానీ ఆమెను మభ్యపెట్టడానికి అతను చేసిన మహత్తర ప్రయత్నాలు ఏమీ లేవు. ఏదో గుబులు పుట్టినట్లు అప్పుడప్పుడు వెంకట్రావు జానకి కేసు చూస్తాడు. జానకి వాళ్ళకం అతనికి అంతుపట్టడం లేదు. ఏమడిగినా జవాబు చెప్పదు, నోరు తెరిచి మాట్లాడదు. ఏమిటో ఆలోచిస్తుంది, ఏటో చూస్తూ నించుంటుంది. తీరా రైలు వచ్చాక నిజంగా ఎక్కుతుందా లేదా రానంటుందా అనుమానం వచ్చేలాగా నుంచుంది. ఇప్పుడు సత్యంగాని వచ్చి జానకి చేయి పట్టుకుని, జానకి, ఏమిటి పిచ్చి పని, ఏం చేస్తున్నావా, ఆలోచిస్తున్నావా? వాడితో వెళ్ళటం ఏంటి? మంచిదానివా పిచ్చిదానివా? రా ఇంటికి వెళ్దామంటే ఏం చేస్తుందో సందేహమే. కానీ అన్న మాటల మీద ఎంత గురి ఉన్నా భర్త మాటల మీద కూడా కొంత గురి ఉంది జానకి. వెంకట్రావు వచ్చేపోయే ఆడవాళ్ళందరినీ ఏగాదిగా చూసి ఉండి జానకిని చూస్తూ, జానకి కట్టుకున్న లేతాకు పచ్చరంగు చీర కొత్తదైనట్టుందే అని కొంతసేపటికి గ్రహించాడు. కొత్తదా ఈ చీర అని అడగబోయి, అవును మా అన్నయ్య కొన్నాడు అంటుందేమోనని మాట మార్చుకుని, నువ్వు వచ్చాక 2 జతల బట్టలు కుట్టించుకున్నాను అన్నాడు తన బట్టల వైపు చూసుకుంటూ. జానకి అతని బట్టల వైపు అప్పుడే చూసినట్లు చూసింది. ముదురు కాషాయం రంగు ప్యాంటు, అదే రంగు పూల షర్టు. అవి కొత్త బట్టలని మధ్యాహ్నం అతను రిక్షా దిగుతున్నప్పుడే అనుకుంది. ఒక్కో జత 2,500 కుట్టుకూలితో. మా కంపెనీ అతను సుబ్బారావు లేడు, అతనే సెలెక్ట్ చేశాడు ఈ రంగు. నువ్వు ఎర్రగా ఉంటావు కదా, నీకు ఈ రంగు బాగుంటుంది తీసుకో అన్నాడు. ఎలా ఉంది ప్యాంటు అన్నాడు ప్యాంటు వైపు చూసుకుంటూ. అతని బట్టల సౌందర్యం మీద లేదు జానకి దృష్టి. ఏం చెప్పటానికి మనసుకు ఉత్సాహం లేదు. బాగుంది అంది తల వంచి. ఆ జవాబుతో వెంకట్రావుకి నవనాడులు కుంగిపోయినంత నిరుత్సాహం వచ్చింది. కొత్తగా ఆ ప్యాంటు వేసుకుని ఇంట్లో నుంచి బయటికి గేట్లోకి వచ్చినప్పుడు ప్రేమీల ఎదురుపడి ఎంత అసూయగా చూసిందో. బెజవాడ వీధుల్లో జనం తన సౌందర్యానికి ఎంత విస్తుపోయారో, ఆ సౌందర్య కాంతులతో తమ కంపెనీ ఎంత ధగధగలాడిందో అవన్నీ వర్ణించాలనుకున్నాడు. మళ్ళీ నోరెత్తలేదు.
కాసేపు నుంచుని ఎక్కడికో గబగబా వెళ్ళాడు. జానకి అతను వెళ్ళిన వైపే చూస్తూ నుంచుంది. ఒక ముసలమ్మ ఎవరో తన ముందు చెయ్యి చాపి నుంచోవటం జానకి ఎప్పటికో కానీ గమనించలేదు. కాసేపు నుంచుని ఆ మనిషి జానకి కాళ్ళ దగ్గర కూలబడి చెయ్యి చాపి ఉంచింది. నోరు విప్పి అడగదు. కళ్ళు పెట్టుకుని పిచ్చిగా చూస్తోంది. 100 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎలా ఉంటారో జానకి ఎరగదు, కానీ ఆ మనిషికి అంత వయసు ఉంటుందేమో అనిపించింది. ఒంటి మీద రవిక లేదు, చీర లేదు, పూయిలకలేవో చుట్టుకుంది. పచ్చదనం అంతా మాయమై ఎండి రాలిపోవటానికి సిద్ధంగా ఉన్న పండుటాకులా ఉంది. జానకి ముందు చెయ్యి అలాగే చాపి ఉంచింది ముష్టి కోసం. జానకి చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో 2 ముసలమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళ నాయనమ్మ చెల్లెలు. వాళ్ళిద్దరిని జానకి సత్యం పెదనాయనమ్మ చిన్నాయనమ్మ అని పిలిచేవాళ్ళు. చిన్నాయనమ్మకు చిన్నప్పుడే భర్త పోయి పిల్లలు లేక అక్కగారింట్లోనే ఉండేది. 2 నాయనమ్మల్ని జానకి తండ్రి చాలా ప్రేమగా చూసేవాడు. జానకి ఎక్కడన్నా ముసలమ్మల్ని చూస్తే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. ముసలమ్మ ఓసారి చెయ్యి నేల మీద పెట్టి మళ్ళీ చాపింది. ఇల్లు నుండి బయలుదేరిన దగ్గర నుంచి ఏడవటానికి సిద్ధంగా ఉన్న జానకి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆ చేతిలో పెట్టడానికి ఒక్క పైసా లేదు తన దగ్గర. ఇదివరకు రోజుల్లో ఇంట్లో నుంచి బయలుదేరితే తండ్రి డబ్బులు ఇచ్చేవాడు. తండ్రి పోయిన తర్వాత అన్న ఇచ్చేవాడు. ఇప్పుడు తను వేరే పరిస్థితుల్లో బయటకు వచ్చింది. డబ్బులు తెచ్చుకోలేదు. ఆ ముసలమ్మ చేతిలో 2 పైసలు ముష్టి పెట్టాలంటే తను వెంకట్రావు ముందు చెయ్యి చాపి ముష్టి అడగాలి. డబ్బులు లేవు మా అమ్మ అంది ఆ చేతి వైపే చూస్తూ మెత్తగా. ముసలమ్మ ఆ నీరసపు కళ్ళతో ఏదోలా చూసింది. ఎంత లోభివి అన్నదేమో అనిపించింది. ఆమె ఒంటి మీద జీరాడే పీలికలు చూస్తే జానక్కి మెరుపులాగా ఒక ఆలోచన తోచింది. సంచిలో పైనే ఉంది నడిపాత చీర. ప్రయాణంలో దుమ్ము పడ్డా పర్వాలేదని అన్నిటికన్నా పాత చీర సంచిలో పైన పెట్టింది. ఇంతకుముందే ఎందుకు ఆలోచన రాలేదా అనుకుంటూ సంచి దగ్గర ఒంగుని చీర తీయబోయింది. వెంకట్రావు గబగబా వచ్చాడు. రిజర్వేషన్ చేయించాను అన్నాడు. పర్సులో నుంచి టిక్కెట్లు ఓసారి బయటకు తీసి లోపల పెట్టాడు. జానకి బయటకు తీయబోయిన చీర మళ్ళీ సంచిలో సర్దేసి లేచి నించుంది. ఏమిటి తీస్తున్నావు అన్నాడు. సంచి కొంచెం ఒరిగినట్టుగా ఉంటేను. చేత్తో పట్టుకోవచ్చుగా, టైం అయిపోతుంది. జానకి విని ఊరుకుంది. సంచి తీయలేదు. ఎంత రష్, ముందు రిజర్వేషన్ లేదన్నాడు, కానీ మళ్ళీ ఏమనుకున్నాడో ఏగాదిగా చూసి ఇచ్చాడు అన్నాడు. తన సౌందర్యం టీవీ చూసే రిజర్వేషన్ ఇచ్చాడని వెంకట్రావు భావం. ఇంతలో బండి రాబోతుందని మైక్లో చెప్పారు. బండి వచ్చేస్తుందంటే వెంకట్రావు గుండె దడ తగ్గుముఖం పట్టింది. ప్లాట్ఫామ్ మీద సందడి ఎక్కువవుతోంది. జనం గుంపులు గుంపులుగా ఒక చివరి నుంచి ఇంకో చివరికి పోతున్నారు. సంచి తీయి అనబోయిన వెంకట్రావు మర్చిపోనందగా ఏం చేస్తుందో చూద్దామని ఊరుకున్నాడు. మొహం తిప్పుకొని ఎదురుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ బొమ్మలు చూస్తూ నుంచున్నాడు. పద, అందరూ వెళ్తున్నారటు అన్నాడు. జానకి సంచి తీసి దులిపి పట్టుకుంది. ఆ సంగతి గమనించినట్లు మొహం తిప్పేశాడు. మైకులో చివరిసారి కూడా చెప్పారు బండి వస్తోందని. జానకి మొహం పాలిపోయింది. అంతసేపు ఎదురు చూసింది అన్నయ్య స్టేషన్కి వస్తాడని. తనను వెనక్కి వచ్చేయమంటాడనో బాగా చీవాట్లేసి వెళ్తాడనో అనుకుంది. అన్నయ్య రానే లేదంటే తన మీద బాగా కోపం వచ్చి వదిలేశాడని, జన్మలో తన ముఖం చూడడని, ఇక తను పుట్టింటికి వచ్చే అదృష్టం తనకి లేదని పుట్టెడు దుఃఖం వచ్చింది. వెంకట్రావు ముసలమ్మని కసురుకున్నాడు. కాళ్ళకు అడ్డం పడిందని. ఛీ లే అని చేదరించుకుంటూ పక్కకి తప్పుకొని, ఏయ్ రమ్మంటే రావేం అని జానకిని కయ్యిన కసిరి, రా తొందరగా అని ఒక గుంపులో నుంచి పరిగెత్తాడు. సరిగ్గా చూసుకున్నాడు. మగాళ్ళను గుద్దుకుంటూ నడవడం ఏంటి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు, నా వెనకాలేరా అని మళ్ళీ ముందుకు సాగాడు. జానకి ఎంత తొందరగా నడిచినా వెంకట్రావు దూరం అయ్యాడు. కాసేపటికి కనుమరుగయ్యాడు. 2 మగాళ్ళు జానకిని రాసుకుంటూ వెళ్లారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పుకునే కంగారులో జానకి చేతిలో నుంచి సంచి కూడా కింద పడింది. సంచి తీసి గట్టిగా పట్టుకుని సర్కస్ తాడు మీద నడుస్తున్నట్టు మొగాళ్లకు తగలకుండా తప్పించుకుంటూ ఆ రద్దీలో నుంచి నడిచి చివరికి అతను నుంచున్న చోటుకు చేరింది. చూస్తూ నుంచిన వెంకట్రావు జానకి దగ్గరికి రాగానే, ఈ పెట్టిలోకి ఎక్కు అన్నాడు. జానకి అలసటగా నిలబడింది. అలాగే ఎక్కు అన్నాడు. మెట్లెక్కి పెట్టిలోకి వెళ్ళి తలుపు పక్కగా నిలబడింది. వెంకట్రావు కూడా ఎక్కి జానకిని దాటుకుంటూ వెళ్ళి అక్కడక్కడ సీట్ల నెంబర్లు చూస్తూ, ఇదిగో ఇలారా అని కేకేశాడు. ఆమె వెంకట్రావు దగ్గరికి వెళ్ళి అతను చూపించిన చోట కూర్చుంది. కిటికీ వైపు. వెంకట్రావు ఇంకో కిటికీ దగ్గర కూర్చుని రుమాలతో మొహం తుడుచుకుని
మెడ నిటారుగా రిక్కించి కాలర్ ఎత్తిపెట్టి మెడ తుడుచుకుని రుమాలతో చేతులు తుడుచుకుని రుమాలతో విసురుకోవటం మొదలుపెట్టాడు. అమిత శ్రమతో ఆ ప్రయాణ ఏర్పాట్లన్నీ చేసి అలసిపోయినట్లు సీటు వెనక్కి జారబడి కాళ్ళు ఎదర బల్ల మీద జానకి తగిలేలాగా పెట్టి సిగరెట్ వెలిగించాడు. అప్పటికి ఆ భర్తకి పెద్ద గండం గడిచింది. ఇక అన్న వచ్చినా తన పెళ్ళాం రైలు దిగదనే నమ్మకం కుదిరింది. జానకిని చూసి ఒక చిరునవ్వు చిందించబోయాడు. జానకి మొహం తిప్పేసుకుని కిటికీలోకి తలదూర్చి ప్లాట్ఫామ్ చివరి వరకు చూసింది. ఇక్కడ ఎంతసేపు ఆగుతుందండి అని అప్పుడే వచ్చి సీట్లు చూసుకుంటున్నాయని ఇంగ్లీష్లో అడిగాడు వెంకట్రావు. అరగంట అనుకుంటాను అని ఆయన తెలుగులో చెప్పి తన పనిలో పడ్డాడు. అంతసేపా 10 minutes చాలదా అని విసుక్కుని ఇది వాటరింగ్ స్టేషనా అన్నాడు రైళ్ల సంగతులు తనకు చాలా తెలిసినట్లు. కొత్త ఆయన కొంచెం నవ్వి ఇది సికింద్రాబాద్ అండి, పెద్ద స్టేషన్, వాటరింగ్ స్టేషన్ అంటారేమిటి అన్నాడు. వెంకట్రావు కిక్కురు మనలేదు. కాసేపటికి రైలు చప్పుడు లేకుండా మెత్తగా కదిలింది. జానకి ఉలిక్కిపడి కిటికీలో నుంచి తలపెట్టి ప్లాట్ఫామ్ పొడుగునా చూసింది. ఏం కావాలి అన్నాడు వెంకట్రావు. బండి కదిలిందని అతనికి హుషారుగా ఉంది. హైదరాబాద్లో ఉన్న దుష్టుడితో వీరోచిత పోరాటం చేసి జయించినట్టుగా ఉంది. ఏం కావాలంటే మాట్లాడవేం అన్నాడు మళ్ళీ. జానకి అప్పటికే కళ్ళు తడిసిపోతున్నాయి. అన్నయ్య రానేలేదు. తల తిప్పకుండా ఏం లేదు అని అట్టే చూస్తూ కూర్చుంది. జానకి ఎవరి కోసం చూస్తుందో వెంకట్రావుకు తెలుసు. కానీ ఇప్పుడు అతనికేమీ భయం లేదు. జానకిని ఇప్పుడు ఎవ్వరూ రైలు దింపలేరు కాబట్టి విశ్రాంతిగా కూర్చుని మీరేం చేస్తున్నారు విజయవాడలో అని పక్కన కూర్చున్న పిల్లల తండ్రితో సంభాషణలోకి దిగాడు. హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానని చెప్పాడు ఆయన. జానకి ఆశ్చర్యం వేసింది. తన తండ్రి కూడా టీచరే. ఈయన్ని చూసినప్పటి నుండి తండ్రే గుర్తొస్తున్నాడు. తన తండ్రి కూడా ఎంతో ప్రేమగా చూసేవాడు పిల్లల పనులు. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాగే తండ్రి తనని అన్నయ్యని రైల్లో ఎక్కడికో తీసుకువెళ్ళటం ఇంకా గుర్తుంది జానకి. ఇలాగే బుట్ట నిండా జంతికలు, మిఠాయి ఉండలు, వేరుశనక్కాయలు అన్నీ పెట్టుకుని మరచెంబ నిండా నీళ్లు పోసుకుని తాను ఈ పిల్లలాగే పరికిని కట్టుకుంది. అది బాగా పొడుగైందని తండ్రి దాన్ని మడిచి ఎలాగో పైకి కట్టాడు. రైల్లో చూడు అంతా మురికి. పరికిని ఎందుకు కట్టింది మీ అమ్మ? నువ్వు కూడా చక్కగా అన్నయ్యలాగా లాగు వేసుకోలేకపోయావా అని తనను ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎంతసేపో వెళ్ళారు రైల్లో. బాగా రాత్రి చీకట్లో దిగారు ఎక్కడో. పెద్దయిన తర్వాత కూడా తండ్రితో రైళ్ళు ఎక్కినా బస్సులు ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా నిశ్చింతగా ఉండేది. చిన్నపిల్లల్ని చూసినట్టే ఎంతో శ్రద్ధగా చూసేవాడు తండ్రి. గుర్తొచ్చి జానకి కళ్ళు చెమర్చాయి. కిటికీ దగ్గర కూర్చున్న వెంకట్రావు సిగరెట్టు నూసి బల్ల కింద దులుపుతూ తన ఉద్యోగ విశేషాలు పిల్లల తండ్రికి చెప్తున్నాడు. విజయవాడలో ఆ ఫలానా కంపెనీలో చేసే పనేమిటో, అందులో ఎన్ని సెక్షన్లున్నాయో, ఏ సెక్షన్లో పని చాలా గొప్పదో, అందులోనూ తను పనిచేస్తున్న సెక్షన్ కంపెనీకి అంతకీ ఎంత గుండెకాయ లాంటిదో, ఆ కంపెనీ మేనేజర్కు తను ఎలా కుడిభుజంగా ఉన్నాడో, తను ఒక్కరోజు కంపెనీకి వెళ్ళకపోతే అక్కడ యంత్రాలన్నీ ఎలా మూలపడిపోతాయో 10 నిమిషాల నుంచి వర్ణిస్తున్నాడు. ఆ పిల్లల తండ్రి పిల్లలకి మూతులు చేతులు తుడుస్తూ వాళ్ళని సరిగ్గా కూర్చోబెట్టడానికి సతమతం అవుతూ అప్పుడప్పుడు వాళ్ళని మందలిస్తూ వెంకట్రావు మాటల్ని పెడచెవిని పెడుతున్నాడు. వెంకట్రావు మాటలు శ్రద్ధగా విన్నది జానకి ఒక్కతే. 3 నెలల క్రిందట బెజవాడ వదిలి వచ్చేటప్పటికి వెంకట్రావుకి ఆ కంపెనీలో అంత కీర్తి ప్రతిష్టలు ఉన్నట్లు జానకి ఎరగదు. అప్పుడప్పుడు అతనే మేనేజర్ని తిట్టుకుంటూ ఉండేవాడు కూడా. ఈ మధ్యకాలంలో ఇలా జరిగిందేమోనని జానకి కొంచెం సంతోషం వేసింది. పెట్టెలో జనం అప్పుడప్పుడు వెంకట్రావు వైపు చూపు విసురుతున్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. జానకి మనసులో ఎక్కడో కొంచెం సంతోషం వేసింది. అతను అందంగా ఉంటాడంటారు అందరూ. అందానికి ఎన్ని రూపాలో ఎన్ని గుణాలో పెళ్ళప్పుడు జానకి బొత్తిగా తెలియదు. ఆమె స్నేహితురాళ్ళకి తెలియదు. తెల్లగా ఉండి నొక్కులు చుట్టూ ఉండి పొడుగ్గా ఉంటే వాడు మన్మథుడే లోకానికి. ఆడపిల్లలకు అంతే. రంగే అందం అనుకునే వాళ్ళకి వెంకట్రావు గొప్ప అందగాడే. తన భర్తని అందరూ అందమైన వాడంటారనే స్పృహతో జానకి అప్పుడప్పుడు సంతోషంగానే ఉంటుంది. జానకి కొంచెం సంకోచంగా భర్త వైపు చూసింది. అతను తల కింద చేయి పెట్టుకుని పడుకుని నిద్రపోతున్నాడు. చెవి మీద రుమాలు కప్పుకున్నట్లున్నాడు. అది ఎగిరి మెడ దగ్గర కాలర్లో పడింది. తీసి కప్పుదామా అనుకుంది కానీ మళ్ళీ ఆ పని చేయటానికి సంకోచం కలిగింది. బండి పెద్ద హోరుతో దూసుకుపోతోంది. మనసులో ఎన్ని జ్ఞాపకాలు మెదులుతున్నా జానకి ఆలోచన అంతా విజయవాడలోని ఇంటి మీదే.
అత్తగారు లేదు కాబట్టి రోజులు మునుపటిలాగా ఉండవనే ఊహలు ఎన్నో సుళ్ళు తిరుగుతున్నాయి. అన్నయ్యకు కోపం వచ్చిందన్న దిగులే లేకపోతే జానకి కొంచెం నవ్వుతూ మాట్లాడుతూ ఉండేదేమో. నిజానికి వెంకట్రావు దగ్గర ఆమె నవ్వేది మాట్లాడేది ఎప్పుడూ తక్కువే. ఎప్పుడు ఏ సంగతి గుర్తొచ్చినా తన జ్ఞాపకాలను తను తలుచుకుని సంతోషించడమే కానీ చిన్నప్పుడు మా బళ్ళో ఒకసారి ఇలా జరిగిందనో మా ఊళ్ళో ఇలా జరిగిందనో ఎన్నడూ అనలేదు అతనితో. అనబుద్దయ్యేది కూడా. అన్నతో అయితే ఎన్ని మాటలైనా చెప్తుంది. తండ్రితో కూడా చాలా చనువుగా మాట్లాడేది. అంత మంచి తండ్రి పోయాడు. అన్నకి కూడా ఇప్పుడు తన మీద కోపం. ఇంక తనకు ఇతను కాకపోతే ఎవరున్నారు? కుంగిపోయినట్లయింది జానకి మనసంతా. తన ఆలోచనలో తను మునిగినా అప్పుడప్పుడు తల తిప్పి అతన్ని చూస్తూ ఉంటే జానకి చాలా జాలేసింది. మధ్యాహ్నం నుంచి తను అతనితో ఒక్క మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు. తన మీద ప్రేమ ఉండబట్టే కదా రమ్మని వచ్చి అడిగాడు. మొగుణ్ణి నాకేం అవసరం, వస్తేరా లేకపోతే లేదని ఊరుకోరా మరొకరైతే. మనిషికి కోపం ఎక్కువ, అదొక్కటే లోపం. అంతకు మించి ఒక్క వ్యసనం లేదు, దుబారా ఖర్చు లేదు. అతను తల్లి చెప్పుడు మాటలు వినకుండా ఉంటేనా? వెంకట్రావు లేచాడు. ఎంత దూరం వచ్చావు అన్నాడు. బండి ఎన్నిసార్లు ఆగిందో, ఎన్నిసార్లు కదిలిందో, ఏ ఏ స్టేషన్లు దాటిందో పట్టించుకుంటే కదా జానకి. నాకు తెలియదు, చూడలేదు అంది. పక్క ఆయన లేచి పిల్లలకు మంచినీళ్ళు పట్టిస్తూ ఉంటే ఆయన్ని అడిగి జవాబు విని సంతోషించాడు. దగ్గరకు వచ్చేసాం, ఇంకా 2 గంటలే అన్నాడు జానకితో. మంచినీళ్ళు చూస్తే దాహం సంగతి గుర్తొచ్చింది ఆమెకు. ఎప్పటినుంచో దాహంగా ఉంది. పక్క ఆయన గ్లాసులోకి నీళ్లు ఉంచుతూ ఉంటే నాకు కొంచెం ఇవ్వండి అని చొరవగా చేయి చాపింది. ఆయన వెంటనే ఆ గ్లాస్ ఇచ్చాడు. జానకి గబగబా తాగేసింది. ఇంకా పొయ్యమంటారా అన్నాడు. ఉంటే కొంచెం పొయ్యండి అని మొహమాట పడింది. ఆయన నవ్వి, కొంచెం ఏమిటి, మంచినీళ్ళకే బంగారంలాగా మాట్లాడుతున్నారు, ఎన్ని కావాలంటే అన్ని తాగండి, అయిపోతే మళ్ళీ తీసుకొస్తాను అన్నాడు. జానకి కావలసినన్ని నీళ్లు తాగి గ్లాస్ ఇచ్చేసింది. కూజా తెచ్చుకుంటే చల్లగా బాగుంటాయి నీళ్లు, సీసాలు అయితే మరీ వేడెక్కిపోతాయి, పిల్లలతో సామాను ఎక్కువైపోతుందని కూజా తేలేదు అన్నాడు. జానకి కొంచెం నవ్వి ఊరుకుంది. మీరు కూడా తాగుతారా ఆయన వెంకట్రావుని అడిగాడు. వెంకట్రావు చెయ్యి అడ్డంగా తిప్పాడు, అక్కర్లేదన్నట్టు. అతని ప్రవర్తన చూస్తే జానకి కొంచెం సందేహం వచ్చింది. తను చేసిన పనికి అతనికి ఏమైనా కోపం వచ్చిందేమోనని. ఆమె సందేహం నిజమే. ఆమె చేసిన పని ఆ పురుషుడికి నచ్చలేదు. నాకు దాహం వేస్తోందండి, ఎక్కడైనా మంచినీళ్లు సంపాదించి తెచ్చి మీరే నన్ను రక్షించాలి అని భార్య ప్రార్థిస్తే అప్పుడైనా చాలా సమర్థవంతంగా కదిలి ఈ కీకారణ్యంలో మంచినీళ్లు సంపాదించి నిన్ను రక్షించే పూచి నాది అని కళ్ళతో వాగ్దానం చేసి పక్కాయన దగ్గర మంచినీళ్ళు అడిగి తీసుకుని భార్యకిచ్చి బల్ల వెనక్కు జారబడి రుమాలతో నుదురు చేతులు ఒత్తుకునేవాడు. ఆ కార్యక్రమం అంతా అలా జరిగితే వెంకట్రావుకు సంతృప్తిగా ఉండేది. వెంకట్రావు సంగతి సరే, జానకి కూడా తను చేసిన పని మర్యాద గల పని కాదనిపించింది. మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే సొంత మనిషి ఎదురుగా ఉండగా తన పరాయి మగాడిని అడగటం, ఆయన తనతో అంతసేపు మాట్లాడటం, తను ఆయన చేతిలో నుంచి గ్లాస్ అందుకోవటం, ఎంత పాడు పని చేశానా అని దిగులేసింది, సిగ్గేసింది. భర్త మొహం మళ్ళీ చూడాలంటే భయం వేసింది. ఆ సంగతి వెంకట్రావు తొందరగానే వదిలేశాడు. దుష్టుడైన శత్రువు చేతుల్లో నుంచి తన భార్యను విజయవాడ వైపు లాక్కుపోగలుగుతున్న తన వీరత్వాన్ని, చాకచక్యాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ లోకంలో ఎవరే తప్పు చేసినా క్షమించగలిగే సహృదయంతో ఉన్నాడు నిద్రలేచినప్పటి నుంచి. ఆ హుషార్లో తన బల్ల మించి లేచి జానకి పక్కకొచ్చి కూర్చున్నాడు. ఇప్పటికే గంట లేటైంది బండి, బస్సులో అయితే నా ఈ పాటికి ఇంటి దగ్గర సుఖంగా ఉండేవాళ్ళం అన్నాడు నవ్వుతూ. ఈయనకి కోపం రాలేదా అని జానకి ఆశ్చర్యంగా చూసింది. జానకి ఎప్పటినుంచో ఓ మాట అడగాలని ఉంది అతన్ని. అడగనా వద్దా అని చాలాసేపు సంకోచించి మొహం ఎత్తి దించి కళ్ళు ఎత్తి వాల్చి చివరికి ఎలాగో అడిగేసింది, ఆవిడెప్పుడు వస్తారు అని. మొదట వెంకట్రావుకి అర్థం కాలేదు. కొంతసేపటికి జానకి తనకు తానుగా మాట్లాడినందుకు కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఎవరి సంగతి అన్నాడు. అంతలోనే కొంచెం అర్థమై, మా అమ్మ మాటేనా, ఎందుకు అన్నాడు. జానకి కంగారు పడి, ఏం లేదు, ఊరికే అడిగాను అంది. ఏమో ఎప్పుడొస్తుందో, 6 నెలలు పడుతుందో ఎన్నాళ్ళు అవుతుందో, చాలా క్షేత్రాలు తిరగాలని వెళ్ళింది అన్నాడు. జానకి సంతోషం వేసింది, చిరునవ్వు ఆపుకోలేకపోయింది. 6 నెలలు ఆవిడ లేకుండా
అత్తగారిని చూడాలని మనేదిగా ఉందా అని హాస్యం ఆడాడు. కొంచెం నవ్వబోయింది కానీ తన మనసులో ఆలోచనలు అతను గ్రహించి తనను ఎత్తిపడవటానికి అలా అంటున్నాడేమోనని తప్పు చేసిన దానిలా సిగ్గుపడింది. అత్త అంటే తనకెందుకంత కంపరమో ఇంకోళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఆ మనిషి కోసం మనోదన పట్టం కూడానా? ఆవిడ అత్తింటికొచ్చి కాపురం చేసిన మనిషే. అంత జాలి దయ లేకుండా ఎందుకంత పగబట్టినట్టు చేస్తుందో అర్థం కాదు. కోడలి పనుల్లో ఎప్పుడేం తప్పులు దొర్లుతాయా? కొడుకేం చాడీలు చెప్పగలనా అన్న తాపత్రయమే రోజంతా. నోరు తెరిస్తే ఎత్తి పొడిపో సాధింపో. ఆ మనిషి ఇంట్లో నుంచి పోతే శని వదిలిపోతుందని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటే ఆ మనిషి కోసం మానేది పట్టం కూడానట. ఈ 3 నెలలకే ఇల్లంతా అధ్వానంగా ఉంచిందో. నెల నెల ఆ 3 రోజులు బయట కూర్చుని లోపలికి వచ్చేటప్పటికే ఇల్లంతా పాడుపడిపోయిన కొంపలాగా తయారవుతుంది. వంటింట్లో డబ్బాలు సీసాలు ఆగమాగం అయిపోతాయి. గిన్నెలు పళ్ళాలు పెంకుల్లా తయారవుతాయి. ఈ 10-12 వారాల్లోనూ ఒక్కసారన్నా గదుల్లో నీళ్లు పోసి కడిగిందో లేదో. పని అంటే కంఠం పట్టుకుంటుంది. ఎంతసేపు చీరతిళ్ళు ఊసులు తిరుగుళ్ళు కావాలి. తన ఇంట్లోకి వెళ్ళగానే విశాలాక్షి వస్తుంది. ఊళ్ళో ఉందో లేదో. ఇన్నాళ్ళున్నావేం జానకి అంటుంది. వాళ్ళ చంటివాడు ఎలా ఉన్నాడో. తను వచ్చేటప్పటికి 5వ నెల 6వ నెల వాడికి. ఇంటికి వెళ్ళగానే బద్ధకించకుండా అన్నీ సర్దుకోవాలి. ముందు గదులు దులిపి కడిగేయాలి. జానకి ముఖ కవళికల్లో మార్పు వెంకట్రావుకి హుషారిచ్చింది. మనం దిగేటప్పటికి 4 అవుతుందేమో, ఇంటికెళ్ళి కాసేపు పడుకోవచ్చు అన్నాడు నవ్వుతూ. పురి విప్పుతున్న నెమలి ఏ చప్పుడుకో బెదిరి చప్పున పూరి చుట్టేసుకున్నట్లు ఆ సరసానికి జానకి ఒక్కసారి మొహం ముడిచేసుకుంది. ఆ సంగతి గమనించినట్లు వెంకట్రావు కిటికీ వైపు మొహం తిప్పేశాడు. రైలు దిగే వరకు మళ్ళీ వెంకట్రావు జానకిని పలకరించలేదు. జానకి నిద్ర ముంచుకు రావటం మొదలెట్టింది. క్రితం రోజు మధ్యాహ్నం నుంచి నిద్ర లేదు, తిండి లేదు, విశ్రాంతి లేదు. ఒకటే ఆలోచన, ఒకటే తలనొప్పి. 2 గంటల లేటుతో తెల్లారగట్లకు బెజవాడ చేరింది బండి. జనం జైల్లో నుంచి వదిలిపెట్టినట్లు లేచారు. పెట్టె ఖాళీ అయ్యి తోపుళ్ళాట తాగాక వెంకట్రావు లేచాడు. జానకి లేచి సంచి పట్టుకుంది. బండి దిగి స్టేషన్ బయటకొచ్చారు. ఇంత చీకట్లో బస్సులుండవు, సరేలే రిక్షాలో వెళదాం అని రిక్షాల దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు. ₹1 దగ్గర బేరం సాగింది. పొద్దున్నే బోణీ బేరం బాబు అన్నాడు రిక్షా మనిషి. పొద్దున్నే నీకు లాభం వచ్చి మాకు నష్టం రావాలా అని పాయింట్ తీసి కాసేపు అతనితో వాదం వేసుకుని ఇంకో రిక్షా దగ్గరికి వెళ్ళాడు. మొదట అతనికన్నా ఎక్కువే అడిగాడు రెండో మనిషి. అక్కర్లేదులే అని ఇంకో రిక్షాని పిలవబోతూ ఉంటే, నాకు చాలా తలనొప్పిగా ఉంది, తొందరగా వెళదాం అంది జానకి. అదే చూస్తున్నానుగా అని విసుక్కుని 3వ రిక్షాని పిలిచాడు. అదే కుదరలేదు. గబగబా 10 గజాల దూరం వెళ్ళి మొదటి రిక్షా అతను అడిగిన దానికన్నా ఓ పావుల తక్కువకి అక్కడ బేరం సెటిల్ చేసుకుని జానకిని ఇలారా అని చేతులూపి పిలిచాడు. జానకి వెళ్ళి రిక్షా ఎక్కి కూర్చుంది. రిక్షా సాగిన తర్వాత కొంతసేపటికి, నీ తొందర పసిగట్టారు వాళ్ళు, అందుకే ఒక్కడూ తాగలేదు. ఒకళ్ళు బేరం చేసేటప్పుడు ఇంకొకళ్ళు మాట్లాడితే రిక్షా వాళ్ళు అసలే బిగిసిపోతారు అని చాలా ఘోరం చేశావన్నట్టు మందలింపు విసిరాడు. అత్తగారే గుర్తొచ్చింది జానకి. సరిగ్గా అత్త మాటలే అవి. రోజు కూరగాయల మనుషులతో బేరాల దగ్గర అదే వరుస. గుమ్మంలోకి ఏ బేరం వచ్చినా అదే వరుస. పక్క వాట వాళ్ళు 5 పైసలు 10 పైసలు ఎక్కువ పెట్టి తీసుకుంటే వాళ్ళని సతాయిస్తుంది. అంతంత బేరాలు పెడతారా అని. బస్సులో అయితే ఇంటికి తొందరగా పోయేవాళ్ళం అని హైదరాబాద్ నుంచి 1,00,000 సార్లు అన్న మనిషి ఒక్క పావలా డబ్బుల కోసం స్టేషన్లో అంతసేపు నుంచేవాళ్ళా? తను వచ్చేసిందన్న సంతోషంలో ₹1 ఎక్కువ ఇస్తేయో. వెంకట్రావు జానకిని ఆనుకుని కూర్చోటానికి ప్రయత్నిస్తూ ఉంటే జానకి రిక్షాలో బాగా పక్కకు జరిగి చోటు లేక ఊరుకుంది. ఒక కాలు ఒక చెయ్యి జానకి మీద పడేసి చనువుతో అలా చేస్తున్నట్టు ప్రవర్తించాడు. మీ ఊళ్ళో రిక్షాలు చెత్త మోడలు, కోళ్ల గుట్లో దూరినట్లు, అంత సిటీ అని మళ్ళీ గొప్ప అని కులాసా మాటలు మొదలుపెట్టాడు. బాగా లేట్ అయింది, బండి 3 గంటలకు రావాల్సింది. అబ్బా ఏం ప్రయాణంరా బాబు అని ఒళ్ళు విరుచుకుంటూ జానకి మీదకు ఒరిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారేంటండి అని రిక్షా కుర్రాడు పలకరించాడు. చాలా దూరంలే, హైదరాబాద్ అని పెద్ద నగరం. నిన్న సాయంత్రం ఎక్కితే ఇప్పటికి దిగాము. జంట నగరాలని ఎప్పుడైనా విన్నావా? ఈనటం ఏంటండి, నేను అక్కడే పుట్టి పెరిగాను 16 ఏళ్ల దాకా. 10 ఏళ్ల కిందట మా బాబు పోతే మా అమ్మ నేను మా మేనమామ దగ్గరికి వచ్చేసాము. 2 ఏళ్లకోసారైనా వెళ్ళొస్తాలండి హైదరాబాదు.
అక్కడ మా పెద్దన్నయ్య ఉన్నాడు. చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి లేదండి, ఆ దగ్గరలో ఉండేవాళ్ళం. వెంకట్రావు మళ్ళీ నోరెత్తలేదు రిక్షా దిగే వరకు. రిక్షా తమ ఇంటి సందులోకి తిరగగానే ఎందుకు జానకి గుండె దాడొచ్చేసింది. ఇష్టమో అయిష్టమో, విచారమో సంతోషమో, ఏదో దూడుకు. మళ్ళీ అక్కడ తన జీవితం ప్రారంభమవుతుందనే ఆందోళన ఏమో. అప్పుడే వాకిళ్ళు ఊడుస్తున్నారు. పిల్లలు అప్పుడే లేచి చొక్కాలు ఎత్తుకుని రోడ్డు వారు కూర్చున్నారు. రిక్షా 2-3 మలుపులు దాటి ఒక పెద్ద ఇంటి ముందు గేటుకి కొంచెం దూరంలో రాళ్లగుట్ట దగ్గర ఆగింది. జానకి రిక్షా దిగి గబగబా గేటు లోపలికి వెళ్తూ తమ వాటా వైపు చూసింది. తమ వాటా తలుపులు బార్లా తీసున్నాయి. వాకిట్లో పందుం పుల్ల పట్టుకుని ఎదురొస్తున్న మనిషి జానకి అత్త. నిర్ఘాంతపోయింది జానకి. అత్తని అలాగే చూస్తూ కొయ్యబారిపోయింది. చుట్టూ లోకం అంతర్ధానమైపోయింది. అత్త తప్ప స్పృహ తప్పిపోతున్నట్లయింది. ఎదురుగా రైలు ఇంజన్ పెద్ద కోతతో మీదికి వచ్చేస్తున్నట్లయింది. ఎదురుగా వస్తున్న అత్తను చూసి నిర్ఘాంతపడి కొయ్యబారిపోయింది. తన కళ్ళను తను నమ్మలేనట్లు అత్తని పిచ్చి చూపు చూస్తూ నిలబడిపోయింది. రైలు ఇంజన్ పెద్ద మోతతో మీదకు వస్తున్న భ్రమ కలిగి దడదడలాడింది. పక్కన వెంకట్రావు ఏదో అన్నాడు, వినపడలేదు జానకి. లోపలికి పదమన్నట్లు భుజం మీద చెయ్యేశాడు. భుజానికి అతని చెయ్యి తగిలిందో లేదో హిస్టీరియా మనిషిలాగా ఆ చేతిని విదిలించేసి రయ్యిన లోపలికి దూసుకుపోయి గదిలో మంచం పక్క కూలబడి భోరున ఏడవటం మొదలుపెట్టింది. నాతో అబద్ధం చెప్పి తీసుకొచ్చావే, నేను ఇంట్లో కాలే పెట్టను అని గిర్రున వెనక్కు తిరిగి అతని మోసానికి చెప్పు దెబ్బ కొట్టే మార్గం ఒకటి ఉందని తెలియదు జానకి. భోరున ఏడ్చే మార్గం ఒక్కటే తెలుసు. ఆ మార్గమే అనుసరించింది. వెంకట్రావు జానకి వెనకాలే గదిలోకి వచ్చి తలుపులు మూసి అక్కడే నిలబడి కాసేపు చూశాడు. తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళి బయట నుంచి చప్పుడు కాకుండా తలుపులు మూసేశాడు. వాకిట్లో మొహం కడుక్కొని వాళ్ళమ్మ లోపలికి రాబోతూ ఉంటే దగ్గరకు వెళ్ళి కొంచెం నెమ్మదిగా గదిలో కూర్చుని ఏడుస్తోంది అన్నాడు. ఏం పోయే కాలం వచ్చింది రాంగాని ఏడవటానికి? ఎవరు చచ్చారని పొద్దున్నే ఏడుపులు అని కంఠం ఎత్తింది తల్లి. 2 రోజులు పోతే సరి, అదే ఊరుకుంటుందిలే, నువ్వు లేవని చెప్పి తీసుకొచ్చాను అన్నాడు కొంచెం జంకుతూ. తల్లి తెల్లబోయింది. పెళ్ళాం వదిలేస్తుందని జడుసుకున్నావుగా, అవును, నేను ఒకదాన్ని అడ్డం ఉండి చచ్చాను మీకు అని నిష్ఠూరంగా చేతులు తిప్పింది. అక్కడ గొడవలు ఎందుకని అలాగన్నానంతే అని సంజయ్షి చెప్పుకున్నాడు కొడుకు నవ్వుతూ. తల్లి కొంత శాంతించినట్టు కనపడింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.